ఒకరోజు యేసుక్రీస్తు వారు యెరూషలేము నుండి కపెర్నహూముకు వెళుతూ ఉన్నారు. ఆయన సమరయ ప్రాంతము గుండా ఒక దారి ఉంది, ఆ దారిలో వెళ్తూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నప్పుడు సమరయ ప్రాంతంలో సుకారు అనే ఒక ఊరి వద్ద వచ్చినప్పుడు అది మిట్ట మధ్యాహ్నం అయ్యింది. అందువల్ల వారికి ఆకలి దాహము రెండు వేశాయి. శిష్యులు మరి ఆహారాన్ని కొని తేవడానికి వారు సుకారు అనే ఒక ఊరిలోకి వెళ్ళటం జరిగింది. అంటే వీరు ఊరి బయటంట వెళ్తున్నారు, రోడ్డు అంట వెళ్తున్నారు. ఒక బావి వచ్చింది, ఆ బావి దగ్గర కూర్చున్నారు. అదొక పెద్ద బావి, దానికి చాలా చరిత్ర ఉంది. ఒకప్పుడు యాకోబు గారు, మూల పితరుడైన అబ్రహాం గారి మనవడు యాకోబు గారు తమ పశువుల కొరకు తవ్వించుకున్నటువంటి బావి అన్నమాట. అది అప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి కూడా జనాలకు నీళ్లు అందిస్తూనే ఉంది. ఎన్ని తరాలు, చాలా తరాలు గతించిపోయిన బావి మాత్రం అలాగే ఉంది. నాకు తెలిసి వింజరం దగ్గర ఉన్న బావి కూడా ఎప్పటి నుంచో ఉండుంటుంది. తరాలు మారినా కూడా బావి అలాగే ఉంది, ఇప్పటికి నీళ్లు అందిస్తూ ఉంది. మరి దీనికంటే అది ఓల్డ్ అనమాట. సుమారుగా ఒక 1500 సంవత్సరాల నుంచి బావి నీళ్లు అందిస్తూనే ఉంది. అలాంటి బావి దగ్గర, పురాతనమైన బావి దగ్గర యేసు ప్రభు శిష్యులు ఆగిపోయారు. అక్కడ కూర్చున్నారు ప్రభు. శిష్యులు మాత్రం ఊళ్ళోకి వెళ్ళి ఆహారం తీసుకురద్దామని వెళ్ళారు అన్నమాట. సరే, ఈ లోపల ఆయన దాహంగా ఉన్నారు. ఆ సమయంలో ఒక స్త్రీ వచ్చింది, నీళ్లు తీసుకుని వెళ్దామని వచ్చింది అనమాట. ఎలాగైతే మన వింజురోల్లో బావి దగ్గరకు వచ్చి అందరూ కూడా డబ్బాలతో పట్టుకుని ఎలా తీసుకెళ్తున్నారో, అలాగే ఆమె కూడా ఒక బిందె తీసుకుని వాళ్ళు రావడం జరిగింది. పగటి వేళ మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆమె రావడం జరిగింది. చూడండి, ఆ సమయంలో అక్కడే యేసుక్రీస్తు వారు ఉన్నారు. కానీ కొన్ని సందర్భాలు చూసారా, ఆమె అనుకోకుండా ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మనం ఊహించని రీతిగా మనకు జరుగుతూ ఉంటాయి. అది కూడా మనకి మేలు జరగడానికి. సాధారణంగా నీళ్లు తీసుకురావడానికి స్త్రీలు ఎప్పుడు వెళ్తారు? ఉదయాన్నే వెళ్తారు, లేదంటే సాయంత్రం పూట వెళ్తారు. ఎందుకంటే ఆ సమయంలోనే ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నీళ్లు మోయడానికి అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా ఎవరు మిట్ట మధ్యాహ్నం అనేది నీళ్ళ కోసం వెళ్ళరు. కానీ ఆ రోజు ఆమెకు కుదరలేదు, ఉదయం కుదరలేదు, సాయంత్రం వెళ్ళడానికి కుదరలేదు, మధ్యాహ్నం వెళ్ళేలాగానే కుదిరింది. ఆ సమయంలో వస్తేనే ఆమె ప్రభుని కలుసుకుంటది కదా. ఒకవేళ ఉదయాన్నే వచ్చేసి వెళ్ళిపోయి ఉంటే ప్రభుని కలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి జీవితంలో జరగరాంది ఏదో జరిగిందని, ఆలస్యమైందని మనం ఏం కంగారు పడవలసిన లేదు. మేలైందే జరుగుతుందని మనం విశ్వాసించాలి. దేవుడు ఒకటి మనకి జరగలేదు, ఇది అవ్వలేదు, ఇది ఇప్పుడు ఇందుకే పోయింది, లేకపోతే ఈ ట్రైన్ నేను మిస్ అయిపోయానే, ఈ బస్సు నేను మిస్ అయిపోయానే, నేను అనుకున్నది జరగలేదే అని మనం ఎప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక విషయం ఆలస్యమైందంటే చెప్పండి, అది మన మేలు కోసమే. ఆమెకు ఆ రోజు ఆలస్యం అవడం వల్లనే ప్రభు యేసుక్రీస్తు అని కలుసుకోగలిగింది. ఒకవేళ ముందే బస్సు ఎక్కువ వచ్చేసి ఉంటే కలిసి ఉండేది కాదు కదా. కాబట్టి జీవితంలో కొన్ని విషయాల్లో మనకి ఏదైనా దాటి వెళ్ళిపోయినా, ఆలస్యం అయిపోయినా, ఒక్కొక్కసారి మనకి వెళ్తుండగా బండి ఆగిపోతూ ఉంటుంది. అప్పుడు చూడాలి మన మొహాలు, అప్పుడు చూడాలి మన హృదయాలు, ఎన్ని తిట్టుకుంటూ ఉంటామో, ఎన్ని సనుక్కుంటూ ఉంటామో. ఈ వెనకాలన్న స్త్రీలేమో భర్తను తిట్టుకుంటూ ఉంటారు, భార్యలేమో ఎవరు తిట్టుకుంటారు, ఈయన సరిగ్గా ఇలాగే చేస్తాడు, అది ఇది అని అనుకుంటారు. అలా అనుకోకూడదు. ఇక బండితోలే వ్యక్తి ఏమనుకుంటాడు, ఇది ఇప్పుడే పోయింది ఏంటని దాన్ని కాలుతో తంతూ ఉంటాడు. కాబట్టి అలాంటి ఉద్రేకానికి మనం మాటలకి లోను కాకూడదు. ఆ సమయంలో కూడా ఓకే, జరిగింది, ఇది నా మేలు కోసమే అనుకున్నట్టుగా మనం ఉండాలి. దేనికి తొందరపడాల్సిన అవసరం లేదు.
చూడండి, ఆమెకు అన్ని కుదరకే ఆలస్యంగా వచ్చింది. అలా ఆలస్యంగా రావడం వల్ల ప్రభుని కలుసుకోగలిగింది. అందువల్ల ఆమె జీవితం చాలా మారిపోయింది. ఆమె జీవితమే కాదు, ఆమె వల్ల మరికొంతమంది జీవితాలు కూడా మార్చిపడ్డాయి. ఏదైనా ఆలస్యమైనా, మనకు అనుకోనిది జరగకపోయినా, జరగాల్సింది ఆలస్యంగా జరిగినా అది మన మేలు కొరకేనన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, అలా ఆమె యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వచ్చింది, ఆయన ప్రభు దగ్గరికి ఏం రాలేదు. తాను ఎందుకు వచ్చింది? నీళ్ళ కోసమే కదా. కనుక నీళ్లు ముంచుకొని ఆ చేత తెచ్చుకుంది, దాంతో నీళ్లు తోడుకుంది, బిందులో వేసుకుంటూ ఉంది. ఆ సమయంలో యేసు ప్రభు గారు కలగజేసుకుని, అమ్మ నీళ్లు కావాలి, దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగానట. అప్పుడు ఆమె ఆయన మాట తీరు, ఆయన డ్రెస్ చూసి వెంటనే గుర్తుపట్టేసింది. ఏమని? ఆయన యూదుడని. ఎవరని? యూదుడని. మరి ఈమె ఎవరు? సమరయ స్త్రీ. వీళ్ళు సమరీయులు, వాళ్ళు యూదులు. అప్పుడు ఆమె అడిగింది అనమాట, యూదుడు అయిన నీవు నన్ను నీళ్ళిమ్మని ఎలా అడుగుతున్నావు? మమ్మల్ని మీరు అంటరాని వాళ్ళగా చూస్తారు కదా, మేము ఇచ్చే నీళ్ళు మీరు తాగరు కదా, మేము పెట్టే అన్నం మీరు తినరు కదా, మేము ముట్టింది మీరు ముట్టరు కదా, మీకు అంటు కదా అని అన్నాను. అంటే చూడండి, మన భారతదేశంలో కూడా కొంతమంది ఉన్నారు, కొన్ని కులాలు ఉన్నాయి. ఆ కులాలు మిగతా వాళ్ళని ఎలా చూస్తారు? తక్కువ కులాలుగా చూసి వాళ్ళు ముట్టింది ముట్టరు, వాళ్ళు ముట్టుకోరు, వాళ్ళు ఎదురొస్తే అశుభం అనుకుంటారు, వాళ్ళని తక్కువ చేసి చూస్తారు. అలాగే ఆ దేశంలో యూదులేని వాళ్ళు సమరియల్ని అంటరాని వాళ్ళుగా వాళ్ళు చూసేవారు అన్నమాట. అందువల్ల ఆమె ఆశ్చర్యపోయింది. అదేంటి, ఒక యూదుడైన వాడు మమ్మల్ని నీడు అడుగుతున్నాడేంటి అని ఆమె ఆశ్చర్యపోయింది అనమాట. ఆశ్చర్యపోయి అడుగుతుంది అనమాట, మరి ఒక యూదుడు అయి ఉండి నువ్వు నన్ను నీళ్ళు అడుగుతున్నావే అని అంటుంది అనమాట. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా, నన్ను చూసి నువ్వేమనుకుంటున్నావు? యూదుని అనుకుంటున్నావు, కానీ నేను ఎవరన్న విషయం నీకు తెలిస్తే నువ్వే నన్ను మంచినీళ్ళు అడుగుతావు అని అంటాడు. అప్పుడు ఆమె అలా చూసిందట. చూసి ఆయన కుడి చేతి వైపు ఎడమ వైపు చేతి చూసి, మరి నీ చేతిలో చేదలేదు కదా నీళ్లు తోడడానికి, నువ్వు నాకెలా నీళ్ళు ఇస్తావు అని. అప్పుడు ప్రభు అన్నాడట, నేను ఇచ్చే నీళ్ళు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నువ్వు తోడిచ్చే నీళ్లు, ఈ బావిలో ఉన్న నీళ్లు ఎలాంటివి అంటే, మనం త్రాగితే మళ్ళీ దాహం వేస్తాయి, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే ఇంకెప్పటికీ దాహమే వేయదు అన్నాడు. అప్పుడు ఆమె ఆలోచనలో పడ్డది, ఏంటి మళ్ళా దాహం వేయని నీళ్ళ? ఒక్కసారి తాగితే మళ్ళీ దాహం వేయదా? ఇదేదో బాగుంది, ఈ నీళ్లు కానీ మనం తాగామంటే ఇక దాహం అనేది మళ్ళీ నీళ్లు తాగాల్సిన అవసరమే లేదు, రోజు ఈ బావి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నీళ్లు తోడుకెళ్ళాల్సిన అవసరం లేదు, మెల్ల అసలే లాగేస్తున్నాయి, రోజు మొయ్యలేక సత్తున్నాను, కాబట్టి ఈ నీళ్ళేదో తాగేస్తే ఇక జీవితంలో మళ్ళీ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు, ఇదేదో బాగుంది అనుకుని అప్పుడు అంది, అయ్యా ఆ నీళ్ళు ఏదో నాకు ఇవ్వండి అన్నది. ఎందుకు ఎవరెవరు నీళ్ళు అడిగారు? ప్రభువే స్త్రీని అడిగారు. ఇప్పుడు స్త్రీయే ప్రభుని నీళ్ళు ఇమ్మని అడుగుతుంది. అదేదో నీళ్ళు అంటున్నావు కదా, అది తాగితే మళ్ళీ దాహం ఏది అంటున్నావు కదా, ఆ నీళ్ళు ఎదుగుతుంటే నాకు ఇప్పించాయా అని అంటుంది అనమాట. మీకు అర్థమవుతుందా? అప్పుడు ప్రభు అన్నాడు, సరేనమ్మా, నేను అన్న నీళ్లు నీకు ఇస్తాను, నువ్వు అడిగినట్టే నేను ఇస్తాను, అయితే మొదట నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురామ్మా, ఇద్దరికి కల్పిస్తాను అన్నాడు. అప్పుడు ఆమంది మొహం పక్కెట్టుకుని, మాకు మా ఆయన లేడండి అని అంది. అప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే అందుకుని, అవునమ్మా నిజమే, నీకు భర్త లేడు, నీకు 5 పెళ్ళిళ్ళైన 5 భర్తలు ఉండేవారు, నీకు 5 పెళ్ళిళ్ళైన 5 భర్తలు ఉండేవారు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు అని చెప్పారు. ఆమె షాక్ అయిపోయింది. ఎందుకని? ఆవిడికి గతంలో ఎన్ని పెళ్ళిళ్ళైనా? ఆవిడికి 5 పెళ్ళిళ్ళైన. ఇప్పుడున్నవాడు భర్త కాడు అంటే ఆమె పరిస్థితి అలా ఉందన్నమాట. అది యేసుక్రీస్తు వారు 2 మాటలు చెప్పాడు. అసలు యేసు ప్రభు జీవితంలో ఎప్పుడైనా ఆమెను చూశాడా? ఆమె ఎప్పుడైనా ఈయన చూసిందా? అసలు ముఖపరిచయం ఉందా? లేనే లేదు. ఒక ముఖపరిచయం లేని వ్యక్తి తన లైఫ్ని 2 పదాల్లో చెప్పేసరికి ఆశ్చర్యపోయింది. నా జీవితం అంతటిని చెప్పాడంటే ఈయన ఎవరు? అంటే ఈయన సామాన్యమైన వాడు కాడు. అమ్మో, ఈయన
ఏదో దేవుని ప్రవక్త అయి ఉంటాడు అనుకుని ఆనందే దేవుడు ప్రవక్త అని అప్పుడు నమ్మకం కుదిరింది అనమాట. అంటే మొదట ఏమనుకుంది? యూదుడు అనుకుంది. ఆ తర్వాత ఏమనుకుంది? అమ్మో ఈయన సామాన్యమైన వాడు కాదు, దేవుని ప్రవక్త, అందుకే ఈయనకి నా జీవితం ఏంటో తెలిసిపోయింది అని అనుకుని ఇప్పుడు యాక్చువల్గా ఆమె ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభు ఆమె యొక్క పాప జీవితాన్ని ఆమె ముందు పెట్టాడు. ఆమెకున్న లోపాన్ని ఇదమ్మా నీ లోపం అని ఆమె ముందు ఆయన ఎత్తి చూపలేదు, కానీ ఇది నీ పరిస్థితి అమ్మా, అవునమ్మా అని. అప్పుడు నిజంగా ఆమె ఏం చేయాలి? ఏమని చేయాలి? నొచ్చుకోవాలి, ఒప్పుకోవాలి, అంతే కదండి. అవును, నా జీవితం నిజమేనండి, దేవుని ప్రవక్తమైన మరి నువ్వు ఎవరో దేవుని ప్రవక్తలా ఉన్నావు, అవునయ్యా నా జీవితంలో లోపంగా ఉంది అని అనాలి కదా. అని అనకుండా ఆ విషయాన్ని ఇలా పక్కకి గెంటేయాలని, వెనక్కి తీసుకురావాలి అని ఏం చేసింది? తెలివిగా టాపిక్ మార్చేసి ఎక్కడికి వెళ్ళిందంటే ఆరాధించడం కాడికి వెళ్ళిపోయింది. మరి మేమేమో ఈ కొండ మీద ఆరాధిస్తాం, సమరయలో ఉన్న కొండ దగ్గర ఆరాధిస్తాం, మీరేమో యెరూషలేములో ఉన్న కొండ దగ్గర ఆరాధిస్తారు. మా ఆరాధన ఎలాంటిది, మీ ఆరాధన అలాంటిది అంటున్నారు. చాలా మంది చూసారా, ఆమె పాపమును ఒప్పుకొని మారు మనసు పొందటం అనే దాన్ని పక్కకి పెట్టి విషయాన్ని ఏం చేస్తుంది? తర్కంలోకి వితర్కాల్లోకి వెళ్తుంది. నీకు వితర్కాలకి వెళ్ళే వాళ్ళకి పాపాన్ని ఒప్పుకోవడం, మారు మనసు పొందడం, దీనులు కావడం ఇవేమీ వాళ్ళకి నచ్చవు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఈ తర్కాలు, వితర్కాలు, వాదాలు, వివాదాలు, అతివాదాలు వీటి మీదే ఉంటాయి. ఇంక ఎంతకాలం వాటిలోనే గడుపుతూ ఉంటారు. అందుకే క్రీస్తు సంఘానికి, ఆకుడు క్రీస్తు సంఘానికి నేను పదే ఈ మధ్యకాలంలో ఎందుకు చెప్తున్నానంటే వాడి జోలికి వెళ్ళొద్దని అంటున్నాను. ఇప్పుడు ఆమె ఈయనతో ఏం పెట్టుకుంటుంది అమ్మా? తర్కం పెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, తర్కాలు పెట్టుకునేవాడు తన జీవితాన్ని ప్రభు ఎదుట ఒప్పుకోవడానికి, మారు మనసు పొందుకోవడానికి దాటి వెళ్ళిపోతున్నాడు అని అర్థం. మరి ఈ విషయం దాటి వెళ్ళిపోతున్నాడు, ఈ తర్కం అడ్డు పెట్టుకుని దాటి వెళ్ళిపోతుంది అన్న విషయం ప్రభుకి అర్థం కాదా? ఈ ఆవిడకంటే ఈమెకి ఎంత తెలివి ఉంటే ప్రభు యేసుక్రీస్తు వారికి అంతకంటే ఎక్కువ తెలివి ఉంటుంది కదా. ఈమె మెల్లగా ఈ తర్కం పెట్టి ఏం చేస్తుంది? దాటి వెళ్ళిపోవాలని చూస్తుంది అని తెలిసి అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, అమ్మా అసలు ఆరాధన అంటే ఏంటి అనుకుంటున్నావు నువ్వు? అసలు ఆమె ఏమనుకుంటుంది ఆరాధన అంటే? మేము అనుకున్నాం ఒక కొండ, ఆ కొండ దగ్గరికి ఒక రోజు వెళ్తాం, అక్కడ ఒక గుడి ఉంటుంది, ఆ గుడిలో మేము నైవేద్యాలను సమర్పిస్తాం, దేవునికి ఆరాధన చేస్తాం. అంటే ఆమె దృష్టిలో ఆరాధన అంటే ఏమనుకుంటుందంటే, మనుషులుగా మేము ఏర్పరచు, దేవుడు ఒక కొండను ఏర్పరచుకున్నాడు, ఆ కొండ మీద ఒక గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళి మా యొక్క నైవేద్యాలను లేకపోతే మా అర్పణలు, మా బలుల్ని అర్పించి దేవునికి మరి బలియాగాలు చేసి, బలులు అర్పించి లేదంటే నైవేద్యాలు అర్పించి దేవుణ్ణి సంతృప్తి పరిచి, అది ఏదో అక్కడికి వెళ్ళి ఏదో చేయాల్సిన ఏదో ఉంటుంది, అదంతా చేస్తే దేవుణ్ణి మనం ఆరాధించినట్టే. మేము ఇక్కడ ఆరాధిస్తున్నాం, మీరు అక్కడ ఆరాధిస్తున్నారు అంటే మేము ఆరాధిస్తున్నాం దేవుణ్ణి అంటుంది. నేను అడుగుతున్నాను, ఈమె అంటే ఆరాధిస్తుంది, తాము అనుకున్నటువంటి ఒక కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తుంది, కొన్ని సంవత్సరాలుగా వెళ్ళి ఆరాధిస్తుంది, కానీ నేను అడుగుతున్నాను ఆమె జీవితం మాత్రం మారలేదు. చాలా మందికి ఆరాధన అంటే ఏమనుకుంటున్నారంటే, ఒక నిర్ణీత దినంలో దేవుని మందిరానికి వెళ్ళి దేవుడి పద్ధతులు ఏవో ఉంటాయి కదా, అవన్నీ చేసేస్తే మేము దేవుణ్ణి ఆరాధించేసాము అని చాలా మంది అనుకుంటారు. ఇవి కూడా అలాగే అనుకుంటుంది, మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటుంది. నేను అంటే దేవుడు ఏదో ఒక పద్ధతి ఉంటది కదండి,
దేవుని మందిరంలో ఒక పద్ధతి ఉంటుంది, దేవుణ్ణి ఆరాధించే పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం ఇవ్వాల్సింది ఏదో ఇచ్చి, అర్పించాల్సింది అర్పించేసి, బలులు ఇవ్వాల్సింది ఏదో బలులు అర్పించేసి, నైవేద్యాలు ఇవ్వాల్సిన ఏదో నైవేద్యాలు ఇచ్చేసి, చెప్పాల్సిన స్థుతులేదో చెప్పేసేసి, చెప్పాల్సిన జేజేలేదో దేవునికి తెలియజేసేసి, ప్రార్థన చేసేసి వచ్చేస్తే అదే ఆరాధన అనుకుంటుంది ఆవిడ. అదే ఆరాధన అనుకుంటుంది. అదే ఆరాధన అనుకుంటుంది. ఆరాధన నేను చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ ఆమె ఎంతకాలం ఆరాధించడానికి వెళ్తుంది, కానీ అక్కడికి వెళ్ళి దేవుణ్ణి కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తుంది, కానీ కొండ కింద ఉన్న ఆమె జీవితం ఏమీ మారలేదు. ఆమె లోకానుసారంగానే ఉంది. తనకు నచ్చింది, ఓ పెళ్లి చేసుకుంది, అది నచ్చలేదు, పక్కకు పెట్టింది. ఇంకొకరిని చేసుకుంది, అతను నచ్చలేదు, మరొకరిని పెళ్లి చేసుకుంది. ఇలా తృప్తి లేని జీవితం, ఒక స్వేచ్ఛాయుతమైన జీవితం, తనకి మనసుకు నచ్చినట్టుగా జీవించే జీవితం, తన శరీర దురాశల ప్రకారం ఒక పక్కన బ్రతుకుతూ ఉంది. కానీ అలాగే ఉంటూ కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆరాధిస్తుంది అని ఆమె అనుకుంటుంది. అదే ఆరాధన అనుకుంటుంది. అంటే కొండ కింద శరీర దురాశలతో నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, కానీ నిర్ణీత సమయంలో ఆ నిర్ణీత దినమున అక్కడికి వెళ్ళి నేను అక్కడ చేయాల్సినవన్నీ చేసి దేవుణ్ణి ఆరాధిస్తే చాలు, దేవుడు సంతృప్తి పడిపోతాడు. నేను దేవుణ్ణి ఆరాధించేస్తున్నాను, నేను కూడా ఆరాధించేస్తున్నాను అని ఆమె అనుకుంటుంది అనమాట. ఈరోజు కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఆదివారం ఆరాధనకు వెళ్ళి అందరితో కలిసి పాట పాడేసి, అందరితో కలిసి ప్రార్థన చేసేసి, దేవునికి స్తుతులు చెల్లించేసి, అందరితో కలిసి రొట్టె విరిచేసి, కానుకలు సమర్పించేస్తే నేను ఆరాధించేశానని చాలా మంది అనుకుంటున్నారు. కానీ సోమవారం నుంచి శనివారం వరకు ఎలా జీవిస్తున్నామన్న విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఆరాధన కాదనుకుంటున్నారు. ఆరాధన అంటే ఏంటనుకుంటున్నారు? చాలా మంది ఆరాధన, ఆదివారం ఆరాధనకి వెళ్ళానా లేదా, రొట్టె విరిచానా లేదా, అమ్మయ్య ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోయాను, సోమవారం నుంచి శనివారం వరకు నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, అది ఎలా ఉన్నదనేది అనవసరం. నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళానా లేదా, చర్చికి వెళ్ళానా లేదా, అందరితో కలిసి రొట్టె విరిచానా లేదా, నా కానుకలు సమర్పించేసానా లేదా, లాస్ట్ లో ఆశీర్వాదాలు తీసేసుకున్నానా లేదా, అమ్మయ్య. ఒకవేళ అవన్నీ చేసేస్తే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఈ రోజు నేను దేవుడిని ఆరాధించేశానమ్మయ్య, ఒక పని అయిపోయింది అని చాలా మంది ఈమెకులాగే అనుకుంటున్నారు. ఈమె కూడా ఏమనుకుంటుంది, నా జీవితం అలాగే ఉంచుకుంది, కానీ కొండ మీదకి వెళ్ళి దేవుడిని ఆరాధించేసాను, దేవుడు సంతృప్తి పడిపోతున్నాడని ఈమె అనుకుంటుంది. కానీ ఆరాధన అంటే అప్పుడు యేసుప్రభు కలుగజేసుకుని, అమ్మా ఇది కాదు నాన్న ఆరాధన అంటే అన్నమాట. ఇది కాదురా, నువ్వేదో ఒక రోజు కావాలి నువ్వు కొండ మీదకి వెళ్ళి, లేదంటే గుడికి వెళ్ళి అక్కడ ఏదో స్థుతులు చెప్పేసి అర్పణలు అర్పించేస్తే అది నువ్వు ఆరాధన అనుకుంటున్నావా? అది కాదమ్మా. దేవుడు కోరుకునే ఆరాధన అది కాదు. మరి దేవుడు కోరుకునే ఆరాధన ఎలాంటిది చెప్తాను, జాతి వినంటున్నాడు. చూడండి, 4వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనం. 23వ వచనం. ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుటకు వచ్చుచున్నది, అది ఎప్పుడూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థమైన ఆరాధన అంటే ఇప్పుడు యూదులు సమరయులు చేస్తున్న ఆరాధన వాళ్ళందరూ పక్కన పెట్టండి. ఇప్పుడు సమరయ స్త్రీ చేస్తున్న ఆరాధన యథార్థమైన ఆరాధన. ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రంలో చెప్తున్నట్టు పెంతెకోస్తు పస్కా పండుగ రోజున వెళ్తుంది, పెంతెకోస్తు పండుగ రోజున వెళ్తుంది, మరి గుడారాల పండుగ రోజున వెళ్తుంది, అమావాస్య దినాల్లో వెళ్తుంది, అలాగే విశ్రాంతి దినాల్లో వెళ్తుంది. ఆయా రోజుల్లో వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాల్సిన సమయంలో వెళ్ళి ఆరాధిస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఆమె ఆరాధన యథార్థమైన ఆరాధన కాదు. ఈరోజు చాలా మంది సంఘానికి వచ్చి ఆదివారం ఆరాధనకు మాత్రమే వచ్చి రొట్టె విరిచి ఎలా పడితే అలా జీవించే వాళ్ళు చేసే ఆరాధన కాదు. శరీర దురాశల చేత
తమకు నచ్చినట్టుగా ఈ లోకంలో చూపించి ఆదివారం మాత్రమే వచ్చి అందరితో కలిసి రొట్టె విరిచేసి నేను దేవుణ్ణి ఆరాధించాను అని ఒకళ్ళు అనుకుంటే అది కూడా యథార్థమైన ఆరాధన కాదు. మరి ఏది యథార్థమైన ఆరాధన? ఆత్మతోనూ సత్యముతోనూ. ఇది ఒక్కరితో చెప్పట్ల, అందరికీ చెప్తున్నాను. ఇది విజ్ఞాపన కొడుకైనా సరే చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను జాగ్రత్తగా. మరి ఏది యథార్థమైన ఆరాధన? ఇక్కడే ఆన్సర్ ఉంది. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు కదమ్మా, ఇది యథార్థమైన ఆరాధన కాదు అన్నాడంటే మరి యథార్థమైన ఆరాధన అంటే ఏంటి? నీ శరీర దురాశల్ని నువ్వు విడిచిపెట్టి ఆరాధించాలి. ఏదో ఒక రోజున ఏదో ఒక చోటుకెళ్ళి ఏదో ఒక ఆచారంగా ఏదో 4-5 చేస్తే అది కాదు ఆరాధన. నీ జీవితంలో నీ శరీర దురాశలను విడిచిపెట్టుటయే నిజమైన ఆరాధన అని చెప్తున్నాడు అనమాట. ఈ ఆరాధన ఎక్కడో ఒక చోట జరిగేది కాదు, ప్రతి చోట జరిగేటువంటి యథార్థమైన నిజమైన ఆరాధన. చూద్దాం, మనం ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు దీపావళము అర్పించుదుము. చాలు నాన్న. స్తుతియాగం, దేవుణ్ణి మన నోటి ద్వారా స్తుతించడాన్ని ఏమంటారు? స్తుతియాగం. రైట్. చాలా మంది అది మాత్రమే ఆరాధన అనుకుంటున్నారు. దేవుణ్ణి స్తుతించి పలానా చోటుకు వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తే ఆరాధన, అది మాత్రమే ఆరాధన అనుకుంటున్నారు. నా మాటను అపార్థం చేసుకోవద్దు. స్తుతియాగము దేవుని ఆరాధన కాదని నేను అంటలేదు, కానీ అది మాత్రమే ఆరాధన అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ తప్పు. ఆరాధన కంప్లీట్ అవ్వాలంటే, ఒక భోజనం కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏముంటే సరిపోతుంది? పెరుగన్నం ఉంటే కంప్లీట్ అయిపోయినట్ట కాదు కదా. ఒక పరిపూర్ణమైన భోజనం చేసామంటే ఎప్పుడు అనుకోవాలి? చక్కగా రైస్ వేసుకొని, అంతే కదమ్మా, కర్రీ వేసుకొని, 4-5 కర్రీలు ఉంటే 4-5 కర్రీలు వేసుకుని, పచ్చడి వేసుకుని, చారు వేసుకుని, సాంబార్ వేసుకొని, ఆ తర్వాత లాస్ట్లో పెరుగన్నం తింటే అది సంపూర్ణమైన భోజనం. అలాగే ఆరాధనలో స్తుతియాగం అనేది ఒక భాగం. అసలైన భాగం ఇంకోటి ఉంది. పెరుగన్నం కాకుండా అసలైన భాగం కూరన్నం ఎలా ఉంటుందో, అలాగే ఆరాధనలో స్తుతియాగంతో పాటు అసలైన యాగం ఒకటి ఉంది. అది ఆ యాగం ఏంటో చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. రైట్. సజీవ యాగం. అక్కడ మీరేం చూసారు? హెబ్రీయులకు రాసిన పత్రికలో స్తుతి యాగం. రైట్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సజీవ యాగం. నోటితో స్తుతించడం స్తుతి యాగం. మరి సజీవ యాగం అంటే ఈ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా దేవునికి సమర్పించడమే సజీవ యాగం. ఇట్టి సేవ, కింద మాట ఇప్పుడు చదవండి, పూర్తి చేయండి దాన్ని. ఇట్టి సేవ అమ్మా మీకు యుక్తమైంది. ఇట్టి సేవ, సేవ అనే చోట ఇంగ్లీష్ లో వర్షిప్ అని ఉంటుందండి, అంటే ఆరాధన. అంటే అక్కడ ఆరాధన అని పెట్టి చదవండి. ఇట్టి ఆరాధన మీకు యుక్తమైనది. మీకు యుక్తం అంటే యుక్తమైన ఆరాధన ఏంటి? అసలైన యుక్తమైన ఆరాధన ఏంటి?
స్తుతి యాగమా సజీవ యాగమా? రైట్. స్తుతి యాగము కంటే సంపూర్ణత అంటే ఆరాధన సంపూర్ణం కావాలంటే స్తుతి యాగం మాత్రమే కాదు, దానికి అసలైంది తోడు చేయాలి. అదే ఏంటండి? సజీవ యాగం. సజీవ యాగం అంటే ఏంటంట? మన దేహాన్ని సమర్పించడం. అది కూడా ఎలా సమర్పించాలి? పరిశుద్ధముగాను దేవునికి అనుకూలముగాను మన దేహాన్ని సమర్పించాలి. పరిశుద్ధంగా సమర్పించాలంటే మనలో ఉన్న అపవిత్రతను అంతా ఏం చేసేది? దేహంలో ఏముంటాయి? శరీరమును సమర్పించాలి. శరీరంలో ఏముంటాయి? శరీరము పరిశుద్ధముగా ఉంటుందా? శరీరేచ్ఛలతో ఉంటుందా? ఉంటది కదండి. రియల్ గా మనం ఒప్పుకుంటే మన శరీరంలో పవిత్రత ఉంటుందా? శరీరేచ్ఛలు ఉంటాయా? ఆ శరీరేచ్ఛల్ని తీసేసి అప్పుడు పవిత్రంగా దేవునికి ఇవ్వాలి. అది నిజమైన ఆరాధన. మరి అక్కడ సమరస్త్రీ చేసేది ఏంటి? శరీరాశల్ని తనలోనే ఉంచుకొని అదే దేహంతో వెళ్ళి దేవునికి స్తుతియాగం చేస్తుంది. ఆమె ఆరాధనలో స్తుతియాగం ఉంది కానీ సజీవ యాగం లేదు. మిస్ అయింది, అసలైన మిస్ అయింది. అందుకే యేసుప్రభు అన్నాడు, ఇది కరెక్ట్ ఆరాధన కాదమ్మా, అసలైన ఆరాధన ఒకటి ఉంది, యథార్థమైన ఆరాధన ఒకటి ఉంది. అదేంటో తెలుసా? సజీవ యాగముగా నీ దేహాన్ని దేవునికి సమర్పించడం. అట్టి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. దానికోసం ముందుకు వెళ్దాం, దాన్ని బట్టి ముందుకు వెళ్దాం. రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి. 5వ అధ్యాయం 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చూద్దాం. ఆ పదం గుర్తుపెట్టుకోండి. పాతదైన, చెప్పండి, పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. రైట్. కింద 8వ వచనం చదవండి. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెలతో పండుగ, రైట్, పండుగ ఆచరింతుము. అంటే ఆరాధన. పండుగ ఆచరించడం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం పండుగ ఆచరించడం అంటే దేవునికి ఆరాధన చేయటం. దేవునికి ఆరాధన ఎలా చేయాలి? దేవునికి ఆరాధన అంటే ఏంటి? నీ జీవితంలో నువ్వు ఒక పిండివి, ఆ పిండిలో ఏం కలిసింది? పులిపిండి కలిసింది. ఆ పులిపిండిని, నీలో కలిసిన ఆ పులిపిండిని నీలోంచి తీసి బయట పారవేయటమే పండగ ఆచరించడం. నువ్వు ఒక పిండివి, నీలో ఒక పులిపిండి ఉంది. చూడండి, అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ లో మనం బయట పెట్టినప్పుడు తల్లులు దాన్ని బయటకు తీసినప్పుడు అట్లేద్దామని చూసినప్పుడు పైన ఒక తెట్టలాగా ఏదో నల్లగా ఏదో రంగు మారిపోయినట్టు ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? దాన్ని గరిటతో ఆ పైన ఉన్న తెట్టనంతా ఏం చేస్తారు? తీసేసి పక్కన పడేస్తారు. రంగు మారిపోయింది అనుకో పిండి, దాన్ని ఏం చేస్తావమ్మా? దాన్ని తిప్పేస్తావా, తీసేస్తావా? తీసేసి అప్పుడు తిప్పుకొని వేస్తావు కదా. కనుక ఆ పులిసిపోయిన పిండిని ఏం చేస్తుంది? గరిటెట్టి తల్లి తీసి బయటపడేస్తుంది. అలాగే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఒక పిండి, ఆ పిండిలో పులిపిండి ఉంది, ఆ పులిపిండిని తీసి బయట పారవేయండి, అలా దేవుణ్ణి ఆరాధించండి. అంటే ఏంటి అర్థం? దాని అర్థం ఏంటంటే, ఒక విశ్వాసి తనలో ఉన్న శరీర దురాశలని తనలోంచి తీసి బయట పాడవేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి దేవునికి ఆరాధన చేస్తున్నాడు అని అర్థం. పండగ ఆచరిస్తున్నాడు అని అర్థం. పండగ అంటే దేవునికి ఆరాధన చేస్తున్నాడు అని అర్థం. ఒక విశ్వాసి తనలో ఉన్న పులిపిండిని తీసి బయట పారవేయడమే నిజమైన ఆరాధన. అది సజీవ యాగం అంటే. తన దేహంలో ఏదైతే దేవునికి విరుద్ధమైన దురాశలు ఉన్నాయో, ఏదైతే దేవునికి విరుద్ధమైనటువంటి శరీరెచ్చలు ఉన్నాయో, వాటిని తీసి బయట పారవేయటమే దేవునికి ఆరాధన చేయటము. అటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు.
కానీ సమరయులు యూదులు చేసే ఆరాధన ఎలాంటిది అనమాట? పండగ సమయంలోనూ, లేకపోతే విశ్రాంతి దినముల సమయంలోనూ, లేకపోతే ఏదో నిర్ణీత కాల సమయంలోనూ వాళ్ళు వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా ఏదో చేసి దేవుణ్ణి ఆరాధించామని వాళ్ళు అనుకుంటున్నారు. అది ఆరాధన అది. కానీ వాళ్ళు తమ శరీరంలో ఉన్న శరీరచ్చల్ని బయట తీసి బాగా వేయటం, ఆ శరీరచ్చలతో అలాగే బతుకుతున్నారు. కానీ ఆ సమయానికి మాత్రం వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నారు. అది ఆరాధన అనుకుని అమ్మయ్య ఈ సంవత్సరానికి ఎలా కూడా ఉంటారండి కొంతమంది మెరుగానండి, కనీసం ఆదివారం అన్న వెళ్ళి ఆరాధన చేసాము అమ్మయ్య అనుకుంటారు. కొంతమంది అలా కాదు, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండగకి వెళ్ళి ఈ సంవత్సరం దేవుడిని నేను ఆరాధించేశాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. పండగలకు వెళ్ళి అక్కడికి హాజరయ్యి దేవుని స్తుతించేసినంత మాత్రాన్ని అది ఆరాధన అయిపోదు. ఆదివారాలకు వెళ్ళిపోయి అక్కడ రొట్టె విరిచేసి అందరితో కలిసి దేవుని స్తుతించేసినంత మాత్రాన మనం ఆరాధన చేసినట్టు అవ్వద్దు. అది అబద్ధం అవుతుంది. అలా అనుకుంటే అది సమరయుల ఆరాధన, అలా అనుకుంటే అది యూదుల ఆరాధన. కానీ క్రైస్తవుల ఆరాధన ఏంటో తెలుసా? తన జీవితంలో ఉన్న పాతదైన పులిపిండులను తీసి బాటి పారవేయటమే నిజమైన ఆరాధన, పరిపూర్ణమైన ఆరాధన. అప్పుడు అలా చేస్తేనే అది సంపూర్ణం అవుద్ది. స్తుతి యాగానికి ఏం కూడా కావాలి చెప్పరు. 2 యాగాలు ఉన్నాయి ఇక్కడ. ఆరాధనలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి స్తుతి యాగము, రెండోది సజీవ యాగం. నువ్వు ఆదివారాన్ని వెళ్ళి చేసేది స్తుతి యాగం, సోమవారం నుండి శనివారం వరకు నీవు అనుదిన జీవితంలో చేసేది సజీవ యాగం. స్తుతి యాగం ఒకరోజే చేస్తావు, కానీ సజీవ యాగం 7 రోజులు చేయాలి. ఈ 7 రోజులు సజీవ యాగం చేయకుండా ఆ ఒక్కరోజు మాత్రం వెళ్ళి స్తుతి యాగం చేసి అమ్మాయ్యా ఈరోజు ఆరాధనను దుమ్ము దులిపేశాం, ఈరోజు ఎంతగా స్తుతించేసాం అనుకుని సంతృప్తి పడిపోయే ప్రాణాలు చాలా మంది ఉన్నారు. సమరయ స్త్రీ అలాగైతే తన జీవితాన్ని అలాగే ఉంచుకుని అదిగో నిర్ణీత సమయాల్లో ఆ కొండ మీదకి వెళ్ళి ఆరాధించి నేను ఆరాధించేస్తున్నానని ఆమె ఎలాగైతే తృప్తి పడిపోతుందో, ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఈ వారంలో ఆదివారం వెళ్ళానా లేదా, రొట్టె విరిచేసానా లేదా, అమ్మాయ్యా దేవుని ఆరాధించేశాను అని తృప్తి పడిపోతున్న జీవితాలు చాలా మంది ఉన్నారు. అలా తృప్తి పడద్దు. అలా తృప్తి పడిపోతే అది నిజమైన ఆరాధన అవ్వదు. స్తుతి యాగము చేసిన నీవే, ఆదివారం నాడు ఆరాధనకు వెళ్ళి స్తుతి యాగము చేసిన నీవే ఆ వారమంతటా కూడా నీ దేహములో ఉన్నటువంటి దురాశలని విడిచిపెట్టి బయట పారవేసి సజీవ యాగముగా దేవునికి సమర్పించి సజీవ యాగాన్ని చేసి దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధించవలసిన అవసరత విశ్వాసికి ఉందన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో, అదే ఆరాధన, అది కూడా ఆరాధనే. నీ నోటితో దేవుని మహింపరచు, అది ఆరాధన అయితే, నీ దేహంతో మహింపరచు కూడా, అది కూడా ఏమవుద్ది? ఆరాధన. నువ్వు నీ నోటితోనే దేవుణ్ణి మహింపరిచి నీ దేహంతో నువ్వు మహింపరచకపోతే అది పరిపూర్ణమైన ఆరాధన అవ్వదు. అది ఆరాధన పరిపూర్ణం కాదు. ఇది పెరుగన్నం తిన్నట్టు అవుద్ది అనమాట. అది కంప్లీట్ భోజనం అవ్వదు, ఒక పరిపూర్ణమైన భోజనం అవ్వదు. కేవలం పెరుగన్నం మాత్రమే తింటే అది ఎలాగ పరిపూర్ణమైన భోజనం అవ్వదో, కేవలం నోటితో స్తుతించి దేవుని మహింపరిస్తే అది పరిపూర్ణమైన ఆరాధన అవ్వదు. మరి పరిపూర్ణమైన ఆరాధన అవ్వాలి అంటే స్తుతి యాగంతో పాటు సజీవ యాగం కూడా ఉండాలి. నోటితో దేవుణ్ణి మహింపరిచిన నీవు, విశ్వాసమైన నీవు, నీ తండ్రిని నీ దేహంతో కూడా మహింపరచాలి. అది అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆరాధన చేసినట్టు అవుతుంది. అది యథార్థమైన ఆరాధన. అది ఆత్మతోనూ సత్యముతో చేసేటువంటి ఆరాధన. కొత్త నిబంధనలో ఉన్న ఆరాధన దినాల మీద ఆధారపడలేదు, సమయం మీద ఆధారపడలేదు, ఒక చోటులోకి వెళ్ళి చేసేది కాదు ఆరాధన అంటే. ఇది మన జీవితంలో ప్రతి క్షణం ప్రతి చోట చేయవలసిన ఆరాధన అన్నమాట. కొలస్సీలకు రాసినటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం.
శరీరము ఆస్పాదము చేసుకొనక. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. అక్కడ చూడండి ఏం మాటలు ఉన్నాయో. శరీరాన్ని ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. ఇక్కడ ఒక మాట కనపడుతుంది, దేవుని ఆత్మ వలన ఆరాధించుచు మనమే సున్నతిని ఆచరించే వాళ్ళము అంటున్నాడు. సున్నతిని ఆచరించడం అంటే దేవుణ్ణి ఆరాధన చేయడం అని అర్థం. అంతే కదా అక్కడ అర్థం. దేవుని ఆత్మ వలన ఆరాధించుచు మనమే ఏం పాటిస్తున్నాం? సున్నతిని పాటిస్తున్నాం. వాళ్ళు కాదు సున్నతి పాటించేది, మనమే సున్నతిని ఆచరిస్తున్నాం అంటున్నాడు. మీకు ఆరాధనకి సున్నతికి సంబంధం ఏంటి అని అంటే, యూదులు దేవుణ్ణి ఆరాధించాలంటే మొదట సున్నతి పొందాలి. ఓకేనా? అంటే వాళ్ళ చర్మంలో కొంత చర్మాన్ని కటింగ్ చేయాలి. చూడండి, మన భారతదేశంలో కూడా బ్రాహ్మిన్స్ కి ఏదో రింగ్ తొడుగుతారు, అభినయమో ఏదో అంటారు, నాకు ఆ పదం గుర్తు కాదు, కానీ దానికి ఏదో గుచ్చుతారు లేదా ఏదన్నా చేస్తారు, కట్టింగ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు బ్రాహ్మణ్ కింద కన్వర్ట్ అయింది అనమాట. అంటే వాళ్ళకి ఏదో హోదా వస్తుంది. అలాగా యూదులు ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే వాళ్ళ శరీరంలో కొంత భాగాన్ని కట్ చేస్తారు, దాన్ని సున్నతి అంటారు అనమాట. ఇప్పుడు మరి మనం సున్నతిని ఆచరించడం అంటే ఏంటి అంటే, కొంత శరీరంలో ఉన్న భాగాన్ని కట్ చేసి ఏం చేస్తారు? తీసి బయటపడేస్తారు. అది సున్నతి అనమాట. అలా చేసి మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని అలా అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ వలన ఆరాధించుచు మనమే సున్నతిని ఆచరించుచున్నాము. మనం ఆచరించేటువంటి సున్నతి ఏంటి? బయట తీసి పాడాడు. మనలో ఉన్న దాన్ని కొంచెం కట్ చేసి దాన్ని బయట పాడేయడమే కదా సున్నతి అంటే. మరి మనం ఏం కట్ చేసి బయట పాడేస్తున్నాం చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇది అంటే ఇది పాత మోషే సున్నతి కాదు, ఇది క్రీస్తు సున్నతి. అంటే యేసు ప్రభు ఒక కొత్త సున్నతిని తీసుకొచ్చాడు. మరి అంతకు ముందు ఉన్నది మోషే సున్నతి. ఆ సున్నతిలో ఏముంది? శరీరంలో ఒక భాగాన్ని కట్ చేసి తీసి బయటపడేయడం. కానీ ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు, కొత్త సున్నతిని తీసుకొచ్చాడు. ఈ సున్నతిలో ఏం జరుగుతుంది? శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని అది పొంది. మరి పాత నిబంధనలో ఉన్న మోషే సున్నతి ఏంటి? ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఉన్న భాగాన్ని కట్ చేసి తీసి బయటపడేయడం. కానీ యేసు ప్రభువులో ఒక సున్నతి ఉంది. ఈ సున్నతిలో ఏం జరుగుతుందంటే, ఒక పాపిలో ఉన్న ఒక వ్యక్తిలో ఉన్న దేహములో ఉన్నటువంటి శరీరేచ్ఛలని తీసి బయట పారేయడమే క్రీస్తు సున్నతి. చెప్పండి, ఏ సున్నతి? క్రీస్తు సున్నతి. ఎవరిలో అయితే ఈ క్రీస్తు సున్నతి ఆత్మలో జరుగుతుందో వారే ఆరాధన చేస్తున్నట్టు. పులిపిండిని తీసి బయట పారేసినట్టుగా, శరీరంలో ఉన్న ఒక మొక్కని కట్ చేసి బయట పారేసినట్టుగా ఎవరైతే తమ శరీరంలో ఉన్నటువంటి శరీరేచ్ఛల్ని తీసి బయట పారవేస్తారో, ఆత్మలో సున్నతి పొందుతారో, వాళ్ళు నిజముగా దేవుని ఆత్మ వలన ఆరాధిస్తున్నారు. ఇక దేవుని ఆత్మ అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ? దేవుని ఆత్మ వలన ఆరాధించుచున్నాం అన్నాడు కదా. ఆరాధనకి సున్నతికి సంబంధం ఉంది, ఓకే. ఇందులో దేవుని ఆత్మకు ఎటువంటి సంబంధం ఉంది అని అంటే, మన ఆత్మలో మన దేహములో ఉన్నటువంటి శరీరేచ్ఛలు తీసి బయట పారవేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు సున్నతిని చేయాలంటే, మోషే సున్నతి ప్రకారం నాకు సున్నతిని చేయాలంటే ఏం చేయాలి? నాకు నేను కత్తిరించుకోలేను. ఇప్పుడు నా చెవిని కత్తిరించుకుని బయటపడేయగలనా? లేదు. దానికి ఎవరు ఉండాలి? మరొకరు వచ్చి కట్ చేసి బయటపడాలి. మరొకరు సహాయం కావాలా లేదా? అలాగే ఈ క్రీస్తు సున్నతిలో కూడా నా శరీరేచ్ఛల్ని తీసి బయట పారేయాలంటే అది నా వల్ల వద్దా? అవదు. మరి దానికి ఇంకొకరు సహాయం కావాలి. ఎవరొచ్చి సాయం చేస్తారు? దేవుని ఆత్మ. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరసారము
విధముగా ఆ, ప్రవర్తించిన ఎడల ఆ, చావవలసిన వారే ముందుకు కానీ ఆ. ఆత్మచేత ఆ. శరీర చూడండి, ఆత్మచేత అంటే ఏ ఆత్మ? దేవుని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. అంటే మన శరీరంలో ఉన్న శరీరేచ్ఛలు చంపబడాలంటే, తీసి బయట పారవేయబడాలి అంటే అది ఎవరి వల్ల అవుతుంది? దేవుని ఆత్మ. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏది నిజమైన ఆరాధన చెప్తాను. ఎవరైతే పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని తీసుకొని తమలో ఉన్న శరీరేచ్ఛల్ని చంపుకుంటూ ఉంటారో, తీసి బయట పారేస్తూ ఉంటారో, వారు నిజమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన చేస్తున్నారు అని. వారు సజీవ యాగముగా దేవునికి తమ దేహాన్ని సమర్పించి వాళ్ళు నిజమైన ఆరాధన చేస్తున్నారు. స్తుతి యాగము ద్వారాను సజీవ యాగముగాను వారు పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అటువంటి పరిపూర్ణమైన ఆరాధనని, యథార్థమైన ఆరాధనని దేవుడు కోరుకుంటున్నాడు. మీలో ఎంతమంది, నేను అడుగుతున్నాను, మీలో ఎంతమంది పరిపూర్ణమైన ఆరాధనని దేవునికి అందించగలుగుతున్నారు? మీలో కూడా చాలా మంది సమరయ స్త్రీ ఎటువంటి ఆరాధన అందిస్తుంది దేవునికి? పరిపూర్ణమైన ఆరాధన అందిస్తుందా, లేకపోతే కేవలం అసంపూర్ణమైన ఆరాధన మాత్రమే ఆమె అందిస్తుంది? పరిపూర్ణమైన ఆరాధన ఆమె అందించట్లేదు. ఆమె ఎటువంటి ఆరాధన అందిస్తుంది? సగం సగం ఆరాధన దేవునికి అందిస్తుంది. అట్టి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడా? కోరుకోడు. ఈరోజు సమరయ స్త్రీ వలె చాలా మంది దేవునికి పరిపూర్ణమైన యథార్థమైన ఆరాధనని అందించలేకపోతున్నాడు. ఏం చేస్తున్నారు? ఆమె తన లోపాలను, ఇప్పుడు యేసు ప్రభు అమ్మ నీ పరిస్థితి ఇది అని అన్నప్పుడు ఒప్పుకోవడానికి ఇష్టపడుతుందా? మారు మనసు పొందడానికి ఇష్టపడుతుందా? సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతుందా? అవన్నీ తిట్టుకోదట, ఒప్పుకోదట. నా లైఫ్ గురించి నువ్వు పట్టించుకోవద్దు, దాని గురించి నువ్వు ఎత్తు చూపించొద్దు, నా బ్రతికి ఎలా ఉందనేది నువ్వు ప్రశ్నించొద్దు, దాన్ని నేను ఒప్పుకోను, సరి చేసుకోను, మారు మనసు పొందను, నేను మరలా నా జీవితాన్ని సరిదిద్దుకోను, నా జీవితం అలాగే ఉంటుంది, కానీ నేను మాత్రం అప్పుడప్పుడు ఆ కొండ మీదకి వచ్చి దేవుడు కోరుకున్న ఇచ్చి దేవుని ఆరాధిస్తాను అని అంటాను. అట్టి ఆరాధన మన పరలోక తండ్రి కోరుకోవట్లేదు. అట్టి ఆరాధన దేవునికి అసహ్యం. అట్టి ఆరాధన దేవుడు కోరుకునేది శరీరేచ్ఛలను విసర్జించి సజీవయాగంగా ఆయన దగ్గరికి వచ్చి స్తుతి యాగము చేస్తే అటువంటి ఆరాధన, యథార్థమైనటువంటి ఆరాధన పరలోక తండ్రి కోరుకుంటున్నాడు. పరిపూర్ణమైన ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థమైనటువంటి ఆరాధన మన నుండి ఆయన ఆశిస్తున్నాడు. ఏ విశ్వాస అయితే కేవలం ఆదివారం మాత్రమే నేను వెళ్ళానా లేదా, కూర్చున్నానా లేదా, రొట్టి ఇచ్చేసానా లేదా, ప్రభు బలం తినేసానా లేదా, చందా వేసేసానా లేదా, దీవులు తీసుకున్నానా లేదా, వచ్చేసానా లేదా, నా బ్రతుకు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు దేవునికి పరిపూర్ణమైన ఆరాధనను అందించలేకపోతున్నారు. కానీ ఏ విశ్వాస అయితే వారంలో 7 రోజులు ఉంటాయో 7 రోజులు కూడా నా జీవితం ఎలా ఉంది, దేవుడి వాక్యం ద్వారాను, మన మనస్సాక్షి ద్వారాను, మన తప్పిదములు, మన పొరపాట్లు మన ముందు పెట్టినప్పుడు, అవును ప్రభువా నిజమే, నా పరిస్థితి ఇదిగో, ఈ చోట నేను మాట్లాడిన మాట బాగోలేదు, నేను వాళ్ళతో వ్యవహరించిన వ్యవహారం సరిగ్గా లేదు, నా భర్తతోనూ నా భార్యతోనూ నేను అన్న మాటలు సరిగ్గా లేవు, నేను వాళ్ళని ద్వేషిస్తున్నాను, అలా ద్వేషించడం సరైంది కాదు, ఇదిగో నేను అబద్ధం ఆడాను, ఇలా అయ్యి అబద్ధం ఆడడం అనేది ఇది నిజంగా అబద్ధమే, నేను ఇక్కడ దొంగతనం చేశాను, లేకపోతే ఇక్కడ నేను మోహపు చూపులు చూశాను, లేదంటే ఇక్కడ నేను అవినీతిని పాల్పడ్డాను, నేను అనవసరంగా డబ్బుకు లోపడ్డాను, లేకపోతే ఇక్కడ నేను మోసం చేశాను, ఇక్కడ నేను అనవసరంగా హెచ్చింపు గర్వాన్ని ప్రదర్శించాను, నేను డంబముగా మాట్లాడాను, నేను ఇక్కడ బూతులు మాట్లాడాను, నేను ఇక్కడ అపవిత్రమైనటువంటి మాటలు నేను ఇక్కడ మాట్లాడాను, అయ్యో నిజమే ప్రభా అని ఎవరైతే
దేవుడు తన మనస్సాక్షి ద్వారా చెప్పినప్పుడు ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు, నాకు ఈ విషయంలో మారుమనసు దయచే ప్రభువా అని ఎవరైతే దేవుని ప్రార్థన చేసి దేవుని ఆత్మ సహాయముతో ఆ పాపాలన్నిటిని కూడా జయించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకుంటారో, తమలో ఉన్న ఈ శరీరేచ్ఛల్ని తీసి బయట పారవేయాలి, పరిశుద్ధంగా బ్రతకాలని ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో, కష్టపడుతూ ఉంటారో, వాళ్ళు దేవునికి ఆరాధన చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? ఆదివారం చేస్తున్నారు, సోమవారం చేస్తున్నారు, మంగళవారం చేస్తున్నారు, గురువారం చేస్తున్నారు, శుక్రవారం చేస్తున్నారు. ఆదివారం నుంచి శనివారం వరకు, మరలా ఆదివారం వచ్చే వరకు వాళ్ళు ఆరాధన చేస్తూనే ఉన్నారు. ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు చేస్తున్నారు, వాళ్ళు పనికి వెళ్ళిన చోట చేస్తున్నారు, వాళ్ళు చర్చికి వచ్చినప్పుడు చేస్తున్నారు, వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆరాధిస్తున్నారు. ప్రతి చోట వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు అంటే వాళ్ళు ప్రతి చోట దేవునికి ఆరాధన చేస్తూనే ఉన్నారు. దేని ద్వారా? తమ దేహము ద్వారా, తమ జీవితాల ద్వారా దేవునికి సజీవమైన యాగముగా తమ దేహాన్ని సమర్పించి వాళ్ళు యుక్తమైన ఆరాధన చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, కేవలం ఆదివారం మాత్రమే వచ్చి ఆరాధించేవారుగా మీరున్నారా? ఆదివారపు ఆరాధన నేను తక్కువ అంచనా వేయటం లేదు, కానీ ఆదివారం మాత్రమే విలువైంది కాదు క్రైస్తవుడికి. ఆదివారం ఎంత విలువైందో నెక్స్ట్ రోజు సోమవారం కూడా అంతే విలువైంది, మంగళవారం విలువైంది, గురువారం విలువైంది, శుక్రవారం, బుధవారం, శనివారం కూడా విలువైంది. కనుక ప్రతిరోజు నేను ఎలా ఉంటున్నానని అబ్జర్వేషన్ విశ్వాసికి ఉండాలి. పొద్దున్న లెగ్గని అదే మనం అనుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే విశ్వాసి కళ్ళు తెరిచాడు అంటే పోరాటం మొదలైంది. మరి ఈ శరీరేచ్ఛలతో పోరాడాలి కదా. భార్య రెచ్చగొట్టింది అనుకో, మనం రెచ్చిపోకుండా ఉండాలి. లేదా మనం తొందరపడిపోతాం అనుకో, మన నోటి ద్వారా దుర్భాషలాడేమనుకో. కనుక కుటుంబంలో పోరాటం, పిల్లలతో పోరాటం, పిల్లలు ఎంత విసిగిస్తారో, అసహనానికి గురైపోతాం, ఏడిపించేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పనులకి మనకి పిచ్చి కోపం వస్తూ ఉంటుంది, పిచ్చిగా మాట్లాడుతుంటాం, ఏదో చేసేస్తాం, తొందరగా ఆవేశం ఏదో తొందరగా చేసేస్తూ ఉంటాం. తర్వాత మళ్ళీ పశ్చాత్తాప, అయ్యో నేను ఎందుకు ఇలా ప్రవర్తించానని బాధపడాల్సి వస్తుంది. కనుక పిల్లలతోనూ, భార్యతో ఉన్నప్పుడు, భర్తతో వ్యవహరించేటప్పుడు, కుటుంబంతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం విశ్వాసం ఉంటుంది. ఇక ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లంచాలు తీసుకోకుండా, అబద్ధాలు చెప్పకుండా, దొంగ సంతకాలు పెట్టకుండా. మరి ఆరాధన నువ్వు అంతమంది లంచాలు తీసుకుంటుంటే నువ్వు తీసుకోవట్లేదంటే నువ్వు ఆరాధన. అందరూ దొంగ సంతకాలు పెట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటే నువ్వు మాత్రం దొంగ సంతకాలు పెట్టకుండా ఉన్నానంటే నువ్వు నిజాయితీగా ఉన్నావు. ఎవరి కోసం నిజాయితీగా ఉన్నావు? దేవుని కోసం. సజీవ యాగంగా నా దేహం ఉండాలి అనే ఉద్దేశంతో, పరిశుద్ధంగా ఉండడానికి. నువ్వు ఎక్కడ దొంగ సంతకం పెడితే నా శరీరం మలినం అవుతుందోనని నువ్వు దొంగ సంతకాలు పెట్టకుండా ఉండావంటే నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అనుకుంటున్నావు. అంటే సజీవ యాగంగా, పరిశుద్ధంగా ఈ శరీరాన్ని సమర్పించాలని నువ్వు అనుకుంటున్నావు. అది ఆరాధన. లంచాలు తీసుకోవట్లేదంటే, ప్రజల్ని ఇబ్బంది పెడతలేదంటే, నువ్వు ఉద్యోగాన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నావంటే నిజాయితీగా దేవునికి ఆరాధన చేస్తున్నావు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, అందరిలాగా చూసి రాయకుండా ఉన్నావంటే, అందరూ పరీక్షల్లో చూసి రాస్తున్నారు, నువ్వు మాత్రం చూడకుండా రాస్తున్నావంటే, చూసి రాసి వాళ్ళకందరికి ఎక్కువ మార్కులు వచ్చేస్తున్నాయి, నువ్వు చూడకుండా రాస్తే తక్కువ మార్కులు వస్తున్నాయి. అయినా సరే తక్కువ మార్కులు వచ్చినా సరే నేను చూడకుండానే రాయాలని నువ్వు అనుకుంటున్నావంటే పరిశుద్ధంగా సజీవ యాగంగా ఈ దేహాన్ని దేవునికి సమర్పించాలనుకుంటున్నావు, ఆరాధన చేస్తున్నావు అని అర్థం. బడిలో ఉన్న పిల్లలందరూ కూడా, లేదా కాలేజీలో ఉన్న పిల్లలందరూ కూడా లవ్వులు చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఆ లవ్ వ్యవహారాలకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నావంటే ఆరాధన చేస్తున్నావు అని అర్థం. నువ్వు పనులకి వెళ్తున్నావు, ఆ పనులకి వెళ్ళినప్పుడు అందరూ బూతులు మాటలు మాట్లాడుకుంటున్నారు, ఆ మాటల్లో నువ్వు కలగ చేసుకోవట్లేదు అంటే, ఆ బూతు మాటల్లో కలిగి నీ నోరుని కంపు చేసుకోకుండా నువ్వు ఉన్నావని నువ్వు దూరంగా ఉంటున్నావంటే నువ్వు ఆరాధన చేస్తున్నావు. అక్కడ ఉన్నటువంటి పనిచేసే చోట స్త్రీలు పురుషులు ఉంటారు, పురుషులు స్త్రీలు మోపు చూపులు చూస్తూ ఉంటే నువ్వు మాత్రం నీ కళ్ళు కాసుకుంటున్నావంటే నువ్వు ఆరాధన చేస్తున్నావు. ఒక స్త్రీగా పురుషుల వైపు మోపు చూపులు చూడకుండా నువ్వు కాపాడుకుంటున్నావంటే నువ్వు ఆరాధన చేస్తున్నావు. పురుషులు స్త్రీలను రెచ్చగొడుతూ ఉంటారు, స్త్రీలు పురుషులను రెచ్చగొడుతూ ఉంటారు. అలా రెచ్చగొట్టేటప్పుడు
మనం రెచ్చిపోకుండా వాళ్ళకి దూరంగా మనం వెళ్ళిపోతున్నాం అంటే మనం పవిత్రంగా ఉండాలనుకుంటున్నాం. అది ఆరాధన. మనం పనికి వెళ్తున్నాం, అక్కడ చాలా మంది చేపలు తెచ్చేసుకుంటున్నారు, అడగకుండానే దొంగతనం చేసి తీసేసుకుంటున్నారు. మనం మాత్రం అలా చేయలేకపోతున్నాం అంటే మరి ఏం చేస్తున్నాం? ఆరాధన. అంటే మనం ప్రతి చోట నిజాయితీగా ఉండడం దేవునికి ఆరాధన చేయటమే. మరి ఏంటంటే అక్కడ ఉన్న మాటలే అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న మాటలన్నిటికీ నీ శరీరేచ్ఛలని నీలోంచి తీసివేయడమే ఆరాధన, నీలో ఉన్న పులిపిండిని తీసి పారేయడమే ఆరాధన. ఇప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నావంటే నువ్వు దొంగతనం చేయట్లేదని, అంటే దొంగతనం తీసి నీ జీవితంలో ఏం చేస్తావు? దొంగతనాన్ని తీసి బయటపడేసావు. నువ్వు డబ్బు కోసం సంతకాలు పెట్టట్లేదంటే అర్థం ఏంటి? ధనాపేక్షని నీలో నుంచి తీసి బయటపడేసావు. నువ్వు మోహపు చూపులు చూడకుండా నీ తల తిప్పుకున్నావంటే నీలో నుంచి మోహపు చూపుల్ని తీసి బయటపడేసావు. నీలో నుంచి పులిపిండిని తీసి బయటపడేయడమే నిజమైన ఆరాధన. అయితే నువ్వు ఇలా పవిత్రంగా ఉండాలని ప్రయత్నిస్తున్నావు అంటే నువ్వు యథార్థమైన ఆరాధన దేవునికి చేస్తున్నావు. ఇది ఆదివారం చేసే ఆరాధన చెప్పండి? ప్రతిరోజు చేసే ఆరాధన. కనుక క్రైస్తవుడు ప్రతిరోజు ఆరాధన చేస్తాడు. మరి యూదులు పండక్కో, విశ్రాంతి దినానికో, అమావాస్య దినానికో పార్టీ చేస్తారు. మరి సమరయులు వాళ్ళు అంతే. క్రైస్తువులుగా మీరు కూడా అంతేనా? అలాగే అనుకుంటున్నారా? అందరూ అలాగే అనుకుంటున్నాం కదా. కానీ మనం స్టెప్ ఎదగాలి. మన ఆరాధనను విస్తరించాలి. మన ఆరాధన కేవలం ఆరాధనకి ఆదివారానికి మాత్రం పరిమితం చేయకూడదు. దాన్ని ప్రతి దినానికి మనం పంపించాలి, ప్రతి దినానికి తీసుకెళ్ళాలి. మనం పనికి వెళ్ళినప్పుడు మన యజమానులు ఉన్నారు కదా, మేస్త్రులు, వాళ్ళు ఒక్కొక్కసారి మనల్ని గట్టిగా తిడతారా లేదా? యజమానులు కోపంలో మనం ఓర్చుకుంటున్నామా లేదా? అది ఆరాధన. నువ్వు ఎదురు తిరగకుండా నీ యజమానుడు మూర్ఖుడైన నీ యజమానుడి యొక్క మాటల్ని నువ్వు ఓర్చుకోగలుగుతున్నావంటే అది నీ తగ్గింపు, నీ ఆరాధన. స్కూల్లో టీచర్స్ తిట్టుతున్నా అది నువ్వు ఓర్చుకుంటున్నావంటే నీ ఆరాధన అది. అందుకని కొంతమంది పిల్లలు ఏం చేస్తారు? నువ్వు నన్ను తిట్టావా, నువ్వు నన్ను కొట్టావా అని చెప్పి ఇంటికి వెళ్ళి ఎంత దాన్ని చేసి అంతతో చేసి తల్లిదండ్రులను రెచ్చగొట్టి తీసుకెళ్లి దెబ్బలాట్లు చేసి వాళ్ళు లేరా? అది ఆరాధన కాదు. ఏ పిల్లలైతే టీచర్స్కి విధేయులై వాళ్ళు ఒకవేళ అనవసరంగా కొట్టినా సరే టీచరే కదా కొట్టింది అని ఎవరైతే ఓర్చుకుంటారో, నిజాలు తర్వాత తెలుస్తాయిలే అని ఎవరైతే కాస్త ఓపిక పడతారో వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఆరాధన. అన్యాయాన్ని సహిస్తున్నావంటే ఆరాధన చేస్తున్నావు. అనవసరంగా అన్న మాటల్ని, అవమానకరమైనటువంటి మాటలను ఓర్చుకుంటున్నావంటే, కాలాన్ని దేవుని చేతులకు అప్పగించావంటే నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు. మరి సజీవ యాగంగా దేవునికి సమర్పించడమే ఆరాధన. అంటే ఏంటి సమర్పించడం అంటే? నీ దేహానికి అపవిత్రత అంటకుండా అన్ని విషయాల్లో పవిత్రంగా ఉండాలని నువ్వు అనుకోవడమే సమర్పణ. కుటుంబంలో పనికి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే పార్టీలు ఫంక్షన్లకి మనం వెళ్ళినప్పుడు, సమాజంలో బంధువుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచనలు, మన చూపులు, మనం వింటున్నటువంటి వినికిడి, ఇవన్నీ కూడా ఎలాగ ఉన్నాయి? అవి పవిత్రంగా ఉన్నాయా లేకపోతే ఏమైనా చెడ్డగా ఉన్నాయని ఎప్పటికప్పుడు చూసుకుంటూ అవి పవిత్రంగా ఉండాలని ప్రయాసపడుతూ, ఒకవేళ లోపాలు ఏవైతే ఉంటే వాటిని కట్ చేసి పరిశుద్ధాత్మని సహాయంతో బయటపడేయాలని ఎవరైతే ప్రయాసపడుతూ ఉంటారో, కష్టపడుతూ ఉంటారో వాళ్ళు నిజముగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, అట్టి ఆరాధన మీరు చేస్తున్నారా? ఈ సమయంలో అడుగుతున్నాను. మీరు కూడా ఆదివారం మాత్రమే వచ్చి అక్కడ ఆరాధించేవారుగా మీరుండి, శరీర దురాశల్ని మీలోనే పెట్టుకొని సోమవారం నుంచి శనివారం వరకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీ శరీరేచ్ఛల ప్రకారంగా మీరు జీవించి కేవలం ఆదివారం మాత్రమే వచ్చి దేవుని పిల్లలతో కలిసి దేవుణ్ణి ఆరాధించేశానని మీరు అనుకుంటున్నారా? కానుక ఇచ్చేసి దేవుని ఆరాధించేశాను అనుకుంటున్నారు? రొట్టె విరిచేసి దేవుని ఆరాధించేసాం అనుకుంటున్నారా? అలా అయితే మీ ఆరాధన యథార్థమైన ఆరాధన కాదండి సోదరులారా. మిమ్మల్ని ఎవరిని తక్కువ చేయాలని కాదు, ఏమి కాదు. మీరు ఒక ముసుగులో ఉన్నారు, మీరు ఒక గ్రహింపులేని అజ్ఞానం అనే స్థితిలో మీరున్నారు. మీ మనోనేత్రాలు తెరవబడాలి, మీరు బయటికి రావాలి అందులో నుంచి. సమరయ స్త్రీ ముసుగులో ఉందా, గ్రహింపులో ఉందా?
ఒక ముసుగులో ఉండిపోయింది. ఏంటంటే నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఆ టైంకి మాత్రం కొండ మీదకి వెళ్ళి ఇవ్వాల్సినవి ఇచ్చేసి దేవుని ఆరాధించేయాలని అనుకుంటుంది. అదే ఆరాధన అనుకుంటుంది మహాతల్లి. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో అప్పుడు ఆమెకు అర్థమైందండి. అర్థమైంది, నా జీవితాన్ని ఇలాగే వచ్చి ఇప్పుడు దాకా నేను దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించాను, దేవుడు యథార్థమైన ఆరాధననే కోరుకుంటున్నాడు, కనుక నేను నా పాపాలను ఒప్పుకుంటాను, మారు మనసు పొందుతాను అందండి. చూడండి ఏమందో యోహాను సువార్త 4వ అధ్యాయము ఆ స్త్రీ ఆయనతో తీసుకొనబడిన 28వ వచనం చదవండి. ఆ స్త్రీ గుండా విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. అంటే ఇప్పుడు నా జీవితం ఎలాంటిది అని ఎవరి దగ్గర ఒప్పుకుంటుంది అమ్మా? ఊరోళ్ళ ముందు దగ్గర ఒప్పుకుంటుందా? ఇంతకు ముందు ఎలా ఉంది? ఒక్కడు యేసు ప్రభు, ఆయన ఎవరో కూడా తెలియదు, ఆయన దగ్గర కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు, దాన్ని కప్పుకోవాలని చూసింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు యథార్థమైన ఆరాధన అంటే ఏంటో చెప్పాడో అప్పుడు ముసుగు తీయబడింది. తీయబడేసరికి అప్పుడు అర్థమైంది, అంటే నేను ఇప్పుడు దాకా ఏదో ఒక వ్యర్థమైన ఆరాధనలో ఉన్నాను, చేశాను, ఇదంతా వేస్ట్ అనమాట. పల్లవ తండ్రి కోరుకునేది సత్యమైన ఆరాధన అని ఎప్పుడైతే అర్థమైందో, ఆ మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవడిందో, ఇప్పుడు ప్రభు ఎదుటే కాదు, ఊరిలోకి వెళ్ళి ఊరందరి వారి ఎదుట, తన బ్రతుకంతా తెలిసిన వారందరి, తనకు తెలిసిన వారందరి ఎదుటికి వెళ్ళి, ఇదిగో నా జీవితం ఎలాంటిది, అలాంటి జీవితాన్ని నేనెవరో తెలియకపోయినా మొత్తం విప్పి చెప్పాడు ఆయన. ఇదిగో ఆయన మాటలు వినండి, ఆయన క్రీస్తు కాడా, ఆయన రక్షకుడు కాడా, రండి ఒకసారి చూసుకోండి అంటుంది. ఇప్పటి నుంచి ఆమె జీవితంలో ఏది మొదలైంది చెప్పండి? అంటే తన పాపాలు ఒప్పుకోవడానికి, మారు మనసు పొందడానికి, విడిచిపెట్టడానికి ఆమె ఇష్టపడిందా లేదా? అంటే ఇక్కడి నుంచి తన శరీర దురాశలు విడిచిపెట్టడానికి ఇష్టపడింది అంటే ఆమెలో నిజమైన ఆరాధన మొదలైందా లేదా? అదే కోరుకుంటాడు. ఇక్కడి నుంచి ఆమె జీవితం మారిపోద్ది. ఇక భర్తను మార్చదు, ఆమె నమ్మకంగా ఉంటుంది, ఆమె మాటలు ఇక నమ్మకంగా ఉంటాయి, ఆమె ప్రవర్తన మంచిగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఆమె యథార్థమైన ఆరాధన అందిస్తుందని నేను నమ్ముతున్నానంట. ఈరోజు కూడా మీరు ఒక ముసుగులో ఉండి, సమరయ స్త్రీ ఎలాగైతే ఒక ముసుగులో ఉందో అలాగే మీరు కూడా ముసుగులో ఉండొద్దు. అలానే ఇప్పుడు దాకా మీరు చేసింది వ్యర్థమని నేను అంటలేదు, కానీ అదొక తొలి దశ. మీరు అంతకంటే పరిపూర్ణమైన దశలోకి రావాలి. ఒక ముసుగులో మీరు ఉన్నారు, ఆ ముసుగులో నుంచి బయటికి రావాలి, ఆ ముసుగు తీవాడాలి, అసలైన యథార్థమైన ఆరాధన మీరు జరిగించాలి. అది ఎక్కడ జరుగుతుందో తెలుసా? అది ఏ రోజు జరుగుతుంది చెప్పండి? అది ఈ ఆరాధన, ఇప్పుడు నేను చెప్పే ఈ ఆరాధన ఏ రోజు జరిగిద్ది? ఆదివారం మాత్రమే జరిగిద్దా? ప్రతిరోజు జరిగిద్దా? ప్రతిరోజు జరిగిద్ది. ఎక్కడ జరిగిద్ది? చర్చిలోనే జరిగిద్దా? ప్రతి చోట జరిగిద్దా? ఈ యథార్థమైన ఆరాధనకి రోజు లేదు, చోటు లేదు. ఈ యథార్థమైన ఆరాధన ఏ రోజైనా జరుగుతుంది, ఏ చోటైనా జరుగుతుంది. అట్టి యథార్థమైన ఆరాధించే వరకు మనం, ఆదివారం ఆరాధకులుగా ఉన్న మనం ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించే ఆరాధకులుగా మనం ఎదగకపోతేనండి, మనం కూడా మెల్లమెల్లగా ఏమైపోతామంటే యూదుల ఆరాధనలోనికి, సమరయుల ఆరాధనలోనికి మనం వెళ్ళిపోయి ఇక మన జీవితాలు అలాగే ఉంటాయి. కేవలం ఆదివారం మాత్రమే జాగ్రత్తగా ఉండి మిగతా సమయాల్లో మన ఇష్టం వచ్చినట్టుగా మన ప్రవర్తన ఉంటుంది. ఓకేనా? ఈ సత్యము మీకు తెలియకపోతే నేను మిమ్మల్ని మోసం చేసినోడిని అవుతాను. అందుకే ఇది మీలో కొంతమందికి సంచలనం కలిగించినా సరే ఇది మీ ముందు నేను ఉంచుతున్నాను. ఇది మిమ్మల్ని కలవరానికి గురి చేయాలని కాదు, ఇంకా సత్యమైన దానిలోనికి మిమ్మల్ని నడిపించాలని నా ఉద్దేశం. ఆరాధన విషయంలో ఏదో కొంత, ఎంతో కొంత ఆరాధన చేస్తూ తృప్తి పడిపోతున్న మీరు కాదమ్మా, ఇంకా పరిపూర్ణమైన ఆరాధన ఉంది అని ఆ పరిపూర్ణమైనటువంటి ఆరాధనలోనికి నడిపించాలనేది నా తాపత్రయం. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదో
తనకు తెలిసినట్టుగా దేవుని ఆరాధించి తృప్తి పడిపోతున్న సమరయ స్త్రీకి యేసు ప్రభు పరిపూర్ణంగా ఎలా ఆరాధించాలో ఎలా నేర్పించాడో, అలాగే ఈరోజు కూడా ఏదో మనకు తెలిసిన విధంగా దేవుని ఆరాధించేసి తృప్తి పడిపోతున్నాం. మనకు కూడా ఈరోజు మనకి యేసు ప్రభు తన మాటల ద్వారా మనల్ని కూడా పరిపూర్ణమైన ఆరాధనలోనికి నడిపించునుగాక. సమరయ స్త్రీని పరిపూర్ణమైన ఆరాధనలోకి నడిపించినట్టుగా ఈరోజు ఈ వాక్యము ద్వారా విన్న మనల్ని కూడా ప్రతిరోజు ప్రతి చోట నిజమైన ఆరాధన చేసే, పరిపూర్ణమైన ఆరాధన అందించేవారుగా దేవుడు మన